members are added to the church. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో దాన్ని బట్టి సంఘం ఎదుగుతుందని భావిస్తున్నాను. Anyway, it's a joyful thing to come here and see all of you and enjoying the fellowship of the Lord with you. So I praise the Lord for all these opportunities. మీ మధ్యకి రావడం, మీతో కలిసి దేవుణ్ణి మంచి సహవాసం కలిగి ఉంటాం, దేవుని నామాన్ని ఘనపరచడం, దేవుని ఆరాధించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. Though I am not coming here, I am praying for you, and I hear news about you are well in the Lord. నేను మీ మధ్యకి రాలేకపోయినప్పటికీ కూడా మీ గురించి వింటున్నాను, మీ యొక్క క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. So most of you are working in government services. చాలా మంది మరి ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. So I was saved from a Roman Catholic background. బ్రదర్ కూడా రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి రక్షణ పొంది ఉన్నాడు. There in Roman Catholic they have patron saints for everything. మరి వాళ్ళ mediator patron saints. వాళ్ళకి ప్యాట్రన్ సెయింట్స్ అనే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రోమన్ క్యాథలిక్ లో. For everything they have one saint. For family life Joseph is there. For snake baiting Anthony is there. Some George is there. Some saints are there. చాలా మంది మరి వాళ్ళు పునీత జోసెఫ్ అని, పునీత యాంటోనీ అని ఇలా అంటూ ఉంటాం కదా. వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అంటే ఏదైనా పాము గడిచినప్పుడు పునీత జేమ్స్ గారని ఇలాగ వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఒక్కొక్కళ్ళు ఉంటూ ఉంటారు అలాగా. So I was thinking if they want to have a patron saint for people in the government services. ఒకవేళ మన గవర్నమెంట్ సర్వీస్లో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఒక సెయింట్ కావాలనుకోండి, ఒక పునీత వ్యక్తి కావాలంటే కనుక there are many government officials are here in our Bible. మరి మన బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే చాలా మంది గవర్నమెంట్ జాబ్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జోసెఫ్ వాస్ వన్ ఆఫ్ దమ్. యోసేపు గురించి మీకు తెలుసు కదా, యోసేపు కూడా మరి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉండేవాడు. డానియల్ వాస్ అనదర్ పర్సన్. అదేవిధంగా దానియేలు కూడా ప్రభుత్వంలో పనిచేస్తూ ఉండేవాడు. I don't know whom they will appoint as a patron saint for the people in the service. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరినైనా మనం తీసుకుని ఒకరిని వీళ్ళ ఒక పునీతుడు, ఈ రంగంలో నాకు పునీతుడైన వ్యక్తి అని పెట్టుకోవచ్చు మనం. I think it may be Daniel. ఒకవేళ ఎవరు మంచి వాళ్ళు అంటే కనుక సూటబుల్గా దానియేలు గురించి మనం చెప్పుకోవచ్చు. Because Daniel had the long service record. ఎందుకంటే దానియేలుకి చాలా ఎక్కువ కాలం ప్రభుత్వ రంగంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. He started his career and his studies at the age of 15 in the Babylonian kingdom. ఆయన యొక్క చదువులు కానివ్వండి, ఆయన యొక్క ఎదుగుదల కానివ్వండి 15 సంవత్సరాల నుంచి బాబిలోను మహా సామ్రాజ్యంలో ప్రారంభమైంది. And up to 18 or 85 or 90 years he served in the government service. సుమారుగా 80 సంవత్సరాలు లేదంటే 90 సంవత్సరాల వరకు కూడా ఆయన ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. Because he was busy in the government service. ఆయన చాలా మరి గవర్నమెంట్ సర్వీస్లో చాలా బిజీగా ఉండే వ్యక్తిగా ఉన్నాడు. Let us learn something from him. కాబట్టి ఆ వ్యక్తిలో నుంచి అయితే మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. How Daniel expresses faith. ఏ విధంగా దానియేలు తన యొక్క విశ్వాసాన్ని ఆయన బహిర్గతం చేశాడు. Let us turn to Daniel chapter 6. ఈ సమయంలో మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం తీద్దాం బైబిల్లో నుంచి, పాత నిబంధన గ్రంథం. Let us turn to Daniel 6. 6వ అధ్యాయం పేజీ నంబర్ 737, పాత నిబంధన గ్రంథం దానియేలు 6వ అధ్యాయం పేజీ నంబర్ 737. Very much familiar with Daniel, isn't it? Yeah. Familiar. So in Daniel chapter 6, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం, Daniel reached the zenith of his career. ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే దానియేలు తన యొక్క రంగంలో చాలా ఉన్నతమైన ఎత్తుకు ఎదిగాడు. Let us read chapter 6 verses 1 to 5 first. 6వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి వచన భాగాలు మనం చదువుదాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు.
రాజునకు నష్టం కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైన కనుగొనలేకపోయిరి. అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందును అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. So now Daniel he got a promotion. ఇక్కడ చూస్తే దానియేలుకి ఒక మంచి ప్రమోషన్ వచ్చింది. So he started his career in the kingdom of Babylon. ఆయన బబులోన్ రాజ్యంలో ఆయన యొక్క స్థాయిని చూస్తూ ఉంటే కనుక Now the kingdom changed. రాజ్యాలు మారుతా ఉన్నాయి. Now he is serving the Persian kingdom. ఇప్పుడు ఆయన పర్షియన్ రాజుకి పరిచయం చేస్తూ ఉన్నాడు. Now Daniel has about 18 years old. ఈయన 80 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నాడు, అంటే వయసులో ఉన్నాడు. Now the Persian king is Darius. ఈయన పేరు ఏంటంటే ఆ యొక్క పర్యావేషు రాజు పేరు ఏంటంటే దర్యావేషు. This Persian kingdom is a vast kingdom. ఆ పర్షియన్ రాజ్యం అనేది చాలా పెద్ద రాజ్యంగా ఉంది. So the emperor divided the kingdom. ఈ రాజు ఏం చేశాడంటే పెద్ద రాజ్యం కాబట్టి 3 ముక్కలుగా చేశాడు, భాగాలుగా చేశాడు. Into 120 states he divided his Persian kingdom. ఆ రాజ్యాన్ని 120 మంది అధిపతులు అంటే 120 భాగాలుగా విభజించడం జరిగింది. In our language he appointed 120 chief ministers there. అంటే మన భాష చెప్పాలంటే 120 మంది ముఖ్యమంత్రులను నియమించాడు అని చెప్పొచ్చు. Over these chief ministers he appointed 3 governors. ఇలాగా 120 మంది మీద ఒక ముగ్గురిని పెద్ద గవర్నర్స్ గా నియమించాడు. Daniel was one of them. అయితే ఆ ముగ్గురులో దానియేలు అనే ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు. So he is a top 3. అంటే ఈయన ముఖ్యమైనటువంటి ముగ్గురులో ఒకడుగా ఉన్నాడు. But he was so excellent in service. ఈయన తన యొక్క పనిలో చాలా ఉన్నతమైనటువంటి అభ్యాసం చేస్తూ ఉన్నాడు. Then the emperor wanted him to give him a promotion. ఈయన మరి రాజు పిలిచి ఆయనకు ఒక ప్రమోషన్ ఇవ్వాలనుకున్నప్పుడు see that we read in verse 3. 3వ వచనంలో మనం చూస్తాం మాటని. And the king gave thought to set him over the whole realm. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గల ప్రధానుల్లోనూ అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించవాలని రాజు ఉద్దేశించెను. Because of his excellent service, ఆయన యొక్క చాలా ఉన్నతంగా వర్క్ చేస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. now our brother Daniel is going to be appointed as the prime minister of Persian kingdom. ఇంక చెప్పాలంటే ఇప్పుడు ఈ దానియేలు గారు ఆ పర్షియా మహారాజ్యాన్ని మొత్తానికి కూడా ప్రధానమంత్రిగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. So that is the situation of the chapter 6. ఇదంతా కూడా 6వ అధ్యాయంలో జరిగేటువంటి ఆ సందర్భం. Then arose the professional enmity among the other chief ministers and governors. అయితే ఇక్కడ ఏమైందంటే మరి ఆ పనిలో ఇలా ఆయన ఎదుగుతూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా వృత్తిరీత్యా కొంత వ్యతిరేకతలు లేదంటే శత్రువులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదే జరుగుతూ ఉంది. Because of professional jealousy, his colleagues want to destroy him and they want to prevent him to reach the chair of the prime minister. మరి ఈయన రోజు రోజుకి ఉన్నతమైన శిఖరాలకు ఎక్కుతున్నాడు కాబట్టి ఇతని తోటి సహోద్యోగులు కానివ్వండి లేకపోతే శత్రువులు కానివ్వండి ఈయన ఎలా అయినా దింపాలి, ఆ స్థాయికి వెళ్లకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Most of you are working. మీరు చాలా మంది పని చేస్తున్నారు కాబట్టి you may face all this professional jealousy and everything. వృత్తిరీత్యా ఎదురైనటువంటి యొక్క అసూయ ఇవన్నీ మీకు ఎదురై ఉంటాయి. So he's like you. దానియేలు situation is same. మనలాగే ఈయన కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు. పరిస్థితి అక్కడ ఇక్కడ ఒకటే. Then there if you study his faith and his conduct, ఇక్కడ మనం ఆయన విశ్వాసాన్ని ఆయనకున్నటువంటి ఆ యొక్క పరివర్తన ఏ విధంగా ఉంది, ఆయన ప్రవర్తన ఏ విధంగా చూద్దాం. The first thing we can say that his faith was a consistent faith. ఇక్కడ మనం గమనిస్తే ఆయన విశ్వాసం ఎలాంటిది అని కనుక మనం ఆలోచిస్తే ఆయన విశ్వాసం చాలా నిలకడగా ఉంది. He's very consistent in his faith and his standards. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కానీ ఆయన చూపించినటువంటి విశ్వాస ప్రమాణాల్లో ఏమాత్రం తప్పిపోవట్లేదు, ఎప్పుడు ఒకేలాగా ఉంటున్నాడు. Then as we know the officers want to destroy him. ఆయన మరి వాళ్ళ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఆయన్ని ఎలాగైనా పడగొట్టాలని చూస్తున్నప్పుడు then they have a council among themselves. వాళ్ళందరూ కూడా వారిలో వాళ్ళే ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారు.
how can we destroy him? ఎలాగ ఇతన్ని మనం పడగొట్టాలి? Then they say that we cannot find anything wrong against him. ఆయన గురించి మరి పడగొట్టాలంటే ఏదైనా కంప్లైంట్ దేని గురించి చేద్దామంటే చూస్తే ఎలాంటి తప్పు కనిపెట్టలేకపోతున్నామే అని అనుకుంటున్నారు. Only things about his relationship with God we can find some fault. ఏదైనా ఈయనలో తప్పు కనిపెట్టాలంటే అతనికి ఉన్న తప్పు ఏంటంటే దేవునితో ఇతనికి ఉన్నటువంటి సంబంధంలోనే మనం ఏదైనా ఎత్తి చూపించవచ్చు, కానీ వేరే విషయాలు చూపించలేకపోతున్నాం. So that is what they are saying. ఇదే వీళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. In the verse chapter, in the 5th verse, 5వ వచనం చూస్తే, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. So they decided to take this point against him. కాబట్టి మామూలుగా క్యారెక్టర్ పరంగా చూస్తే ఈయన ఏ తప్పు చేయట్లేదు కాబట్టి ఈ విషయంలో ఇతన్ని ఎలాగైనా ఇరికిద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. Took him in his faith. ఈయన విశ్వాసాన్ని మనం పట్టుకుందాం. So one day they approached the king. ఒకరోజు వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు. That is we read in 6 to 9. ఇదంతా కూడా మనం 6 నుంచి 9 వరకు వచ్చిన భాగాల్లో చూస్తాం. That's right. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లండ్రి, రాజుకు దర్యావేషు చిరంజీవై ఉందువుగాక, రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులను మంత్రులు సంస్థానాధిపతులు అందరిని కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప to 9. మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్క పారసీయుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనమును రాయించి సంతకము చేసెను. Then they approached the king. వీళ్ళందరూ కూడా ఆలోచించుకొని రాజు దగ్గరకు వచ్చారు. They approached the king and they said to the king, వాళ్ళు రాజుతో ఏమంటున్నారంటే, King, రాజా, we want to appoint you as our God. నిన్ను మేము ఒక దేవుడిలాగా నిన్ను చూడాలనుకుంటున్నాం. There's a post empty there. నిన్ను ఒక దేవుడిలాగా ఒక విగ్రహం కడదాం. So 30 days be our God. నువ్వు 30 రోజులు నువ్వే మాకు దేవుడివి. For the coming 30 days all will pray to you. రాబోయేటువంటి 30 దినాలు కూడా అందరూ నీకే ప్రార్థన We చేయాలి. will worship you, నిన్నే ఆరాధించాలి, adore you. నిన్నే ఆరాధించాలి. We will give all glory to you. సమస్త మహిమ కూడా నీకే ఆపాదించాలి. Be our king for 30 days. 30 రోజులు నీవే మాకు రాజుగా ఉండు. He think that's a good thing. ఈయన అనుకున్నాడు, ఇది బాగుంది అనుకున్నాడు రాజు కూడా. Just sit down here and all people come and kneel down and pray and worshiping. That's a good thing. కూర్చుంటే అందరూ వచ్చి మరి కాళ్ళ మీద పడి ఆరాధించి వందనాలు చెప్పి స్తోత్రాలు చేస్తుంటే ఎవరు కాదంటారు, చాలా బాగుంది అనుకున్నాడు. In Andhra you have human gods. ఆంధ్రలో కూడా మనకి మనుషులే దేవుళ్ళుగా చలామణి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. In Kerala there also a goddesses. కేరళలో కూడా కొంతమంది దేవతలు ఉన్నారు. So king agreed. రాజు ఒప్పుకున్నాడు మొత్తానికి. 30 days I will be the king. 30 రోజులు No, for God. నేనే దేవుడిగా ఉంటాను, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. He decided. ఆయన ఆ విధంగా తీర్మానం చేసుకున్నాడు. So there's a law, there's a way of passing law in Persia. మరి ఈ విషయాన్ని అందరికి తెలియపరచాలంటే ఒక శాసనం చేయాలి. శాసనం చేయాలంటే ఒక పద్ధతి ఉంది. We know that if we pass some laws, our parliament or our assemblies, they can revoke the law if they want to change the law. They can revoke. వాళ్ళు మరి మనకు తెలుసు కదా, పార్లమెంట్లో కానీ ఇంకా ఎక్కడైనా చట్టం ఏంటంటే దాన్ని కొంచెం మార్చాలి, అమెండ్మెంట్ చేస్తూ ఉండాలి. But in Persia, if a law is passed in a peculiar way, they cannot revoke. Even the king cannot revoke. కానీ మరి ఈ యొక్క పర్షియా దేశంలో చూస్తే ఏదైనా ఒక శాస్త్రాన్ని వాళ్ళు అమలు చేశారంటే, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులు చేశారంటే ఇంకా దాన్ని మార్చడానికి వీలుండదు. రాజు కూడా మార్చేటువంటి అవకాశం లేదు. Then they tell the king that pass this law in that way. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో అంటే ఇంకా మార్చడానికి వీలు లేనటువంటి పద్ధతిలో మీరు ఈ యొక్క శాస్త్రాన్ని చేయండి అని రాజుని వేడుకోవడం జరిగింది. No one can change the law. అలా చేస్తే ఏంటంటే రాజు కూడా మార్చరు కదా, ఆ విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు రాజు. What is the new law? అయితే ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి శాసనం ఏంటి? For the coming 30 days, రాబోయేటువంటి 30 రోజులు కూడా who is God in Persia? ఈ యొక్క పర్షియా దేశంలో ఎవరు రాజుగా ఉంటారు? King who? King Darius. దర్యావేషే అంటే ఆయన అక్కడ మహారాజే దేవుడిగా ఉంటాడు. Darius is the God. అంటే దర్యావేషే రాజు దేవుడు. So how did Daniel responded?
అయితే ఇక్కడ దానియేలు ఏ విధంగా స్పందించాడు? All this did not move him. ఇవన్నీ కూడా దానియేలుని ఏమాత్రం కూడా చలనం తీసుకురాలేకపోయినాయి. If anyone prayed to any other god other than Darius, he will be killed and his household also. ఇక్కడ ఏమని శాసనం చేశారంటే ఎవరైనా కానీ దర్యావేషం తప్ప ఎవరికైనా ఆరాధన చేసినా లేదంటే పూజించినా కూడా వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయబడతారు అనేటువంటి శాసనం ఉంది. Let's read verse 10. 10వ వచనం మనం చూస్తే, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుతూ వచ్చెను. Daniel knows the law is passed. దానియేలుకి అర్థమైపోయింది ఇక్కడ ఆ శాసనం అనేది వచ్చేసింది అన్న సంగతి తెలుసు ఆయనకి. The decree is written. ఇక్కడ మరి శాసనం రాజశాసనం అనేది ఆల్రెడీ రాయబడింది. He just calmly went to his home. అయితే ఈయన ఏం చేశాడంటే మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. We read and in his upper room with his windows open towards Jerusalem, he knelt down on his knees 3 times that day and prayed and gave thanks before his God, as was his custom since early days. చూడండి, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. యథాప్రకారంగా ఆయన ఎప్పుడు ఏ విధంగా చేస్తాడో అదే విధంగా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఉన్నప్పుడు యెరూషలేము వైపు తిరిగి రోజుకి 3 సార్లు ఏ విధంగా ప్రార్థన చేసేవాడు అదే విధంగా ప్రార్థన చేస్తున్నాడు. This time ఈసారికి his prayer was very costly. ఈసారి చేసే ప్రార్థన చాలా విలువైంది. What is the cost of this prayer? ఇప్పుడు ఈ ప్రార్థనకు ఉన్నటువంటి ఆ విలువ ఏంటి? ఈ ప్రార్థనకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? His life and the total destruction of everyone related to him. చూడండి, ఈయన యొక్క జీవితము అదేవిధంగా ఈయనతో పాటు ఉన్నటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా థ్రెట్ ఉందన్నమాట, అంటే ప్రమాదంలో ఉంది. Now he is in a comfort zone. ఇప్పటి వరకు ఆయన మంచి సౌకర్యంగా ఉన్నాడు. He got all the promotion. ఇప్పటి వరకు మంచిగా ప్రమోషన్స్ అన్ని వచ్చినాయి. He is going to get the last promotion. లాస్ట్ ప్రమోషన్ దగ్గరకు వచ్చేసాడు. As the prime minister of the vast kingdom. ఈ యొక్క మహారాజ్యానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి గొప్ప సదవకాశం. Then there is a threat to his faith. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నాడో ఆ విశ్వాసానికి ఒక ప్రమాదం ఉంది. He is 80 years old. ఆయన 80 సంవత్సరాల వయసు ప్రాయం ఉన్నవాడు. Why to make? What's the use of making some troubles? ఇప్పుడు ఈ యొక్క వయసులో మరి ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకోవడం అవసరమా? Now Daniel has no confusion or a second thought. ఇక్కడ చూస్తే దానియేలుకి మరి ఇంత వయసు వచ్చింది కదా, ఈ వయసులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అవసరమా, లేకపోతే ఎందుకు రిస్క్ ఎందుకు, ఇట్లా ఏం ఆలోచించట్లేదు. ఎలాంటి రెండవ ఆలోచన అనేది లేదు. He knows whom to obey. ఆయనకి అర్థమైంది నేను ఎవరికి లోబడాలో ఆయన స్పష్టంగా తెలుసుకుని ఉన్నాడు. He knows whom to pray. ఎవరికి ప్రార్థన చేయాలో కూడా ఆయనకు తెలుసు. He never related his career to his faith. ఆయన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వదులుకోలేదు. He never related his promotion or life to his faith. చూడండి, ఆయన విశ్వాసం అనేది ఆ యొక్క ప్రమోషన్కు మరొక దానికో ముడిపడి లేదు. He knows whom to obey. ఎవరికి లోబడాలో ఆయనకు తెలుసు. He knows what to obey. ఈయన ఏ విధంగా లోబడాలో కూడా తెలుసు. Worship only the living God. కేవలము జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించాలి. Obey the written law దేవుని of the యొక్క Lord. ధర్మశాస్త్రానికే లోబడాలి. So I told you that he was consistent in his faith. ఇక్కడ చూడండి, ఆయన విశ్వాసంలో ఎలాంటి కదలిక లేదు, ఎలాంటి మార్పు లేదు, చాలా నిలకడగా ఉంటున్నాడు. From the early childhood, ఆయన యొక్క బాల్యం నుంచి కూడా మనం గమనిస్తూ if వస్తే we study Daniel, ఆయన యొక్క జీవిత చరిత్ర మనం చదువుతూ ఉంటే when కనుక some crisis arose ఎప్పుడైతే ఆయన జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయో related to his faith, ఆయన విశ్వాసానికి సంబంధించి he had no confusion. ఎక్కడ కూడా ఆయన కన్ఫ్యూజన్ లేదు. We know that he started his studies in the palace of Babylon. ఆయన బబులోను యొక్క సంస్థానంలోనే తన విద్యను అభ్యసించినప్పటికి కూడా He was got appointment in the civil service of Babylon. అక్కడ బాబిలోని యొక్క సివిల్ సర్వీస్లో ఆయన జాయిన్ అయినప్పటికి కూడాను. What is the civil service of Babylon called? బాబిలోని సివిల్ సర్వీస్ని ఏమంటారు? Ours is IAS.
మన దగ్గర అయితే ఐఏఎస్ అని చెప్పొచ్చు, There may be BS, Babylon Administrative Service. అక్కడ మనం బిఏఎస్ అని చెప్పాలన్నమాట. ఇక్కడ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఎలాగో అక్కడ బాబిలోనియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. Nebuchadnezzar wanted IBS officers to be appointed and he started the course. ఆయన నెబుకద్నెజరు గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ని ప్రారంభించాడు, ఆ కోర్సులని ప్రారంభించాడు. Daniel was carried away from Jerusalem. ఇక్కడ దానియేలు చూస్తేనేమో యెరూషలేము నుంచి చెరపట్టబడి తీసుకుని వచ్చారు. He was a nobleman in Jerusalem. అక్కడ His father was a nobleman in Jerusalem. యెరూషలేములో దానియేలు గారి ఫాదరు చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. They were all killed. వారందరూ కూడా చంపబడ్డారు. Nebuchadnezzar captured these little children and bring them into Babylon. ఈ యొక్క చిన్న చిన్న బిడ్డలందరిని కూడా దానియేలు మిగతా పిల్లలను కూడా బాబిలోనికి తీసుకుని రావడం జరిగింది. Because he was an excellent man and of noble birth. ఎందుకంటే ఈయన చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఉన్నాడు కాబట్టి చాలా ప్రజ్ఞావంతుడని తీసుకొని రావడం జరిగింది. He got a seat in the civil service of Babylon. కాబట్టి ఈయనకి ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించేటువంటి పరిస్థితి ఆ బాబిలోన్ రాజ్యంలో ఆయనకు వచ్చింది. Let us read, there was a crisis in his faith. అయితే అలాంటి ఒక పరిస్థితిలో ఈయన జీవితంలో ఒక సమస్య వచ్చి పడింది. Then he was only 15 years of age. అప్పుడు ఆయన వయసు ఎంత అంటే 15 సంవత్సరాలు మాత్రమే. The Jews, as we know, they cannot eat everything. కాబట్టి యూదులు అనేవాళ్ళు అన్ని కూడా తినడానికి వాళ్ళకి అనుమతి లేదు. They cannot eat pig. వాళ్ళు పందులు తినడానికి లేదు. What is not killed properly, they cannot eat. వాళ్ళు ఏదైతే మంచిగా చంపి దాన్ని చేయలేదో దాన్ని తినడానికి లేదు. In Babylonian palace, there may be all these things are there. అయితే ఏదైతే నిషేధించబడిందో యూదులకి బబులోను యొక్క సామ్రాజ్యంలో అన్ని కూడా వాళ్ళకి విచ్చలవిడిగా ఇస్తూ ఉండేవాళ్ళు. Then the mess in their hostel is not favorable for the Jewish people. కాబట్టి ఆ బబులోనులో ఉన్నటువంటి ఆ మెస్ ఏదైతే ఉందో అది యూదులకి అంత ఇష్టంగా లేదు, లేదంటే అనుకూలంగా లేదు. See how in the early years he responded. అయితే ఆయన ఆ టైంలోనే 15 సంవత్సరాల వయసు ప్రాయంలోనే ఏ విధంగా మరి స్పందించాడు. Let's turn to Daniel chapter 1 verse 8. ఈ విషయాన్ని మనం దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనంలో 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తాం. Daniel chapter 1. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసముని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. So he decided in his heart. ఈయన మొదటిగా తన హృదయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. You will not defile by the food of Babylons. ఈ యొక్క బబులోనులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకొని నేను అపవిత్రపరచబడకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. If something come against the word of God, ఏదైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా వస్తే గనక he knows whom to obey. ఇక్కడ దేవుని వాక్యానికి లోబడాలా లేదంటే వేరే దానికి లోబడాలా అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఈయనకు తెలుసు ఎవరికి లోబడాలో. How to stand for the faith. ఈ విశ్వాసం కోసం ఏ విధంగా నిలబడాలో దానికి తెలుసు. Now about 60 years has passed. తర్వాత 60 సంవత్సరాలు గడిచినటువంటి సమయంలో మనం చూస్తే In chapter 6, 6వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు we see him in the same spirit. అదే ఆ ఆత్మ అప్పుడు ఎలాగా ఆయన స్పందించాడు అదే ఆత్మని 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన అదే విధంగా స్పందిస్తూ ఉన్నాడు. If we were in the same situation, ఒకవేళ మనం గనక అదే పరిస్థితిలో ఉండి ఉంటే what we may think? మనం ఏ విధంగా ఆలోచించేవాళ్ళం. In chapter 6 we have read that none can pray to the God except Darius. 6వ అధ్యాయం మనం చూసాం కదా, దర్యావేషు రాజుని తప్ప ఇంకెవరిని కూడా పూజించకూడదు అనే పరిస్థితి మనకు కూడా వస్తే that will not only affect his career and that will also affect his life. అక్కడ ఆయనకి ప్రమోషన్ గురించిన ప్రాబ్లమే కాదు, అవసరమైతే తన ప్రాణం కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. What we may think? ఒకవేళ అక్కడ మనం ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? We'll think, why cannot we pray secretly to the Lord? మనం అనుకునేవాళ్ళం అన్నమాట. మనం ఒకవేళ బహిరంగంగా కాకపోతే రహస్యంగా చేసుకుందాం, ఏం పోయింది? Let us secretly pray to Jesus. మనం రహస్యంగా కూడుకొని యేసుక్రీస్తుని ప్రార్థన చేద్దాం. Publicly just kneel down before the Darius and just pray with our mouth, not with heart. చూడండి, ఏదో మనం బహిరంగంగా కూర్చొని కేవలం పెదవులతో మాట్లాడడం, హృదయం కావాలి కదా. కాబట్టి మనం లోపల కూర్చొని హృదయం అంతరంగంలోంచి మనం ప్రార్థన చేద్దాం. We may make many schemes to escape the situation. కాబట్టి మనం చాలా చాలా కొత్త కొత్త పథకాలు రచించి ఏదో ఒక విధంగా ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. But Daniel didn't. కానీ దానియేలు ఆ విధంగా చేయలేదు. When a crisis arose, ఎప్పుడైతే తన జీవితంలో ఒక సమస్య వచ్చిందో he knows what to do. ఆయన ఏం చేయాలో ఆయనకి స్పష్టంగా తెలుసు. Dear brothers and sisters, ప్రియమైనటువంటి సహోదరులారా, let us examine ourselves. మనల్ని మనం ఈ సమయంలో పరీక్షించుకుందాం. How we are. మనం ఏ విధంగా ఉంటున్నాం?
There may be some crisis arose in our career life, మన యొక్క ఆ, వృత్తి రంగంలో కానీ మన యొక్క జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. in our family life, మన కుటుంబంలో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. in our society life, మనం సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి సమాజంలోంచి అనేక సమస్యలు our ఎదుర్కొంటున్నాం. relationship with our parents or our children, or our co-workers. మనం సహోద్యోగులతో కానీ పిల్లలతో కానీ లేదంటే మన బంధువులతో కూడా అనేక సంబంధ బాంధవ్యాలు వస్తున్నాయి. వాటిలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. Shall we refer Bible or our own schemes? మనం బైబిల్ని రిఫర్ చేసుకొని స్పందిస్తున్నామా లేదంటే మనకంటూ మనం కొన్ని కొత్త పథకాలు రూపొందిస్తున్నామా? You know the truth. నీకు సత్యం తెలుసు కదా. Stand for the truth. సత్యం తెలుసుకున్నప్పుడు దానికోసం నిలబడాలి. Stand with the Lord. దేవునితో నిలబడాలి. Though it is costly, ఒకవేళ ఇది చాలా కష్టమవ్వచ్చు లేదంటే విలువైంది అవ్వచ్చు, so stand for the Lord and the Lord's word. కానీ దేవుని యొక్క వాక్యం కోసం దేవుని కోసం మనం ఒక తీర్మానం తీసుకొని నిలబడవలసిందే. He was not only consistent in his faith, ఆయన విశ్వాసంలో మాత్రమే నిలకడగా ఉండడం లేదు కానీ he was consistent in his service also. ఆయన యొక్క వృత్తిలో కూడా చాలా నిలకడగా ఉంటూ ఉన్నాడు. He was a government servant. ఆయన ఒక ప్రభుత్వోద్యోగి ఉన్నప్పటికీ So when a crisis arose, ఒక సమస్యలు ఎదురవుతున్నప్పుడు he stand for his but the truth. ఈయన సత్యం కోసం నిలబడుతూ ఉన్న వ్యక్తిగా చూస్తున్నాం. So what was the career record of him? See his service record. చూడండి మరి ఆయన వృత్తిలో ఆయన రికార్డు ఎలా ఉంది? Chapter 6 verse 3. 6వ అధ్యాయము 3వ వచనంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ There we వచనం see his service record. అక్కడ ఆయన యొక్క సర్వీస్ యొక్క రికార్డు మనం గమనిస్తాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండేను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపాలని రాజు ఉద్దేశించెను. Fourth verse last, but they could not find no charge or fault because he was faithful. ఆయన రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయవాడు కాడు. So his service was an excellent service. ఈయన చేసినటువంటి సేవ లేకపోతే ప్రభుత్వ రంగంలో ఆయన యొక్క పని చాలా ఉన్నతమైన పని చేస్తూ ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియమైనటువంటి సహోదరులు wherever we are in our service, మనం ఎక్కడైతే మనం పని చేస్తూ ఉంటున్నామో government service, private service or Lord service, everywhere, ఒకవేళ అది గవర్నమెంట్ పని అవ్వచ్చు లేదంటే ప్రైవేట్ జాబ్స్ అవ్వచ్చు లేదంటే దేవుని పని పరిచర్య అవ్వచ్చు, Lord want us to be excellent. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే చాలా శ్రేష్టమైన పని చేయాలని కోరుకుంటున్నాడు. Daniel distinguished himself above the governors. చూడండి దానియేలు ఉన్నటువంటి గవర్నర్స్ అందరిలో కూడా ప్రత్యేకించబడ్డాడు. That testimony the Lord wants to hear from us. కాబట్టి అలాంటి ఒక సాక్ష్యాన్ని మనలో నుంచి కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. So when a crisis arose in his life, with chapter 2, 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయనకు మరొక సమస్య వచ్చి పడింది. there the emperor Nebuchadnezzar saw a dream నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. and he forget the dream. కలను మర్చిపోయాడు. They called the servants of all the palace and asked them, tell me my dream. I just forget my dream. You tell me my dream. అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితుల్ని మేధావులందరూ పిలిచి నేను కలగన్నాను మర్చిపోయాను ఆ కళ ఎందుకు చెప్పండి అంటున్నాడు. So there was a crisis. Daniel was also appointed there as in the palace. Nebuchadnezzar also said he will kill all of them. చూడండి మరి ఎవరు చెప్పట్లేదు కాబట్టి నెబుకద్నెజరు కోపం వచ్చేసింది. ఒక శాసనం పెట్టాడు, ఈ కళా భావం చెప్పకపోతే కనుక అందరిని చంపేసేయండి మేధావులు అన్న వాళ్ళందరినీ ఒక శాసనం రిలీజ్ చేశాడు. What they will do? ఏం చేయాలి ఇంకా అలాంటి పరిస్థితుల్లో? See, one day our prime minister saw a dream. ఒకరోజు మన ప్రైమ్ మినిస్టర్కి ఒక కళ వచ్చింది. And he called all people in the jail. హెచ్ఏలో ఉన్నటువంటి అందరినీ పిలిచారు. He tell his dream. I have seen a stealth airplane that is completely invisible in my dream. ఆయన అంటున్నాడు అనమాట, నాకు కళ వచ్చింది, ఒక ఏరోప్లేన్ అది అసలు కనబడకుండా ఉంటుంది, build one today. అలాంటిది నాకు ఒకటి తయారు చేయండి అన్నాడు అనుకోండి. What you will do? మనం ఏం చేస్తాం? We have not stealth, only America has the stealth, but it is completely invisible. He wants that. చూడండి అది ఏమన్నా కనిపిస్తే మనం ఏదైనా చెప్పవచ్చు, నాకేం కనపడలేదు, అది మొత్తం కనుమరుగే ఉంది, నాకు అది కావాలంటున్నాడు. That was the type of dream in the Nebuchadnezzar had in chapter 2. కాబట్టి ఇలాంటి ఒక కళ నెబుకద్నెజరు కూడా 2వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. Here our PM told you the dream, but he just forgot the dream also. ఇక్కడ కనీసం ప్రధానమంత్రి నాకు కళ వచ్చింది ఇలా ఇలా ఉందని చెప్పాడు, కానీ అక్కడ నెబుకద్నెజరు చూస్తే అసలు కళే తెలియదు, ఆయనకి మర్చిపోయాడు మొత్తం. We have no time, but you know the story.
it is a Daniel who handled the situation. చూడండి, ఇక్కడ అందరూ కూడా ఫెయిల్ అయిపోయినప్పటికీ ఈ యొక్క సందర్భంలో దానియేలు ఒక్కడే ఈ సిచ్యువేషన్ని చక్కగా మరి హ్యాండిల్ చేయగలిగాడు. He prayed to the Lord, and by the help of the Lord he handled the situation. ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క సహాయంతో ఆ సందర్భాన్ని ఆయన జయించగలిగాడు. He was consistent in his faith, and he is always consistent in his career also. He is a man you can depend. చూడండి, ఈయన గురించి మనం ఆలోచిస్తే కనుక ఆయన తన విశ్వాసంలో నిలకడగా ఉంటున్నాడు. అదేవిధంగా తన పనిలో కూడా చాలా నమ్మకంగా నిలకడగా ఎక్సలెన్స్గా ఉంటున్నాడు. So let us examine ourselves. కాబట్టి మనల్ని కూడా ఒకసారి మనం పరిశీలించుకుందాం. Some of you may be working in HAL. కొంతమంది మీలో HAL లో పనిచేస్తున్నారు. Some of you are working outside. కొంతమంది ప్రైవేట్ కంపెనీలో లేదా వేరే కంపెనీలో పనిచేస్తున్నారు. Some of you are doing the housewife job. కొంతమంది మరి ఇంట్లో హౌస్ వైఫ్లు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. Our children are studying. పిల్లలు చదువుకుంటున్నారు. So the Lord wants us to be excellent and consistent wherever we are. కాబట్టి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే మనం ఎక్కడున్నా కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండాలి, మనలో చాలా నిలకడైనటువంటి ఆ విశ్వాసం కలిగి ఉండాలని, మంచి శ్రేష్టమైన వర్క్ చేయాలని కోరుకుంటున్నాడు. We may think that if you obey the Lord, that will destroy us. ఒక్కోసారి మనం అనుకుంటాం, మనం కనుక పూర్తిగా దేవునికి లోబడి ఆ విధంగా ఉంటే మనకు అది నష్టం కలుగుతుందేమో అనుకుంటాం. No, the result is from the Lord. Lord decides the result. అది వాస్తవం కాదు. వాస్తవం ఏంటంటే దేవుడే ఫలితాన్ని ఇచ్చేది, దేవుడే నిర్ణయించేది, దేవుడే. So let us see what is the spiritual life of David also now. తర్వాత మనం చూస్తే ఈ దానియేలు యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. See verse, let us turn to chapter 6. 6వ అధ్యాయంలోకి వద్దాం మరలా. Verse 10 again. 10వ వచనాన్ని మరలా చదువుదాం. Ah. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకునను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించవచ్చును. How many times he prayed a day? రోజుకి ఎన్నిసార్లు ఇతడు ప్రార్థన చేస్తున్నాడు? 3 times. 3 times. 3 సార్లు ప్రార్థన That చేస్తున్నాడు. is his prayer life. ఇక్కడ చూస్తే ఆయన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉందో చూడండి. 3 సార్లు రోజుకు ప్రార్థన చేస్తున్నాడు. Daniel was he a busy man or an idle man? చూడండి, ఆయన ఏదో ఖాళీగా ఉంటున్నాడా లేకపోతే చాలా బిజీగా తన పనులు చేస్తూ ఉన్నాడా? What was his job? ఆయన జాబ్ ఏంటి? Ruling a large kingdom from east to west. చూడండి, ఆయన తూర్పు నుంచి పడమరకు ఉన్నట్టు వ్యాపించినటువంటి మహారాజ్యానికి ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. Every time people are coming and reporting and many problems are there, he has to handle everything. He had to handle everything, and he was so busy. చూడండి, చాలా దేశాల నుంచి చాలా మంది ప్రజలు వస్తారు, అనేక సమస్యలు తీసుకొని వస్తారు, అవన్నీ కూడా పరిష్కరించాలి. ఆయన అంత బిజీగా ఉంటాడంటే అంత బిజీగా ఉంటాడు. Then he prayed. How many times we are praying? అయినా కూడా ఆయన 3 సార్లు ప్రార్థిస్తున్నాడు. Why we are not praying? ఆయన 3 సార్లు ప్రార్థిస్తున్నాడు. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? ఎందుకు చేయట్లేదు ప్రార్థన? Because we are busy. ఎందుకంటే మనం How many works are there? ఎన్ని పనులు ఉన్నాయో. Our shifts are constantly changing. మన షిఫ్ట్లు మారుతూ ఉంటున్నాయి. There is no consistency in our shift. మన షిఫ్ట్లో సరిగా నిలకడలేదు And కాబట్టి. in our home we have many duties. We have children. We want to send them to school. We want to go to job and send a husband for. Oh, what terrible! మరి So ఇంట్లో busy. చూస్తేనేమో పిల్లలకి వండి పెట్టాలి, స్కూల్కి పంపించాలి, భర్తలు పంపించాలి, ఎన్ని పనులు అంటే అన్ని పనులు. What's the size of your home? It's a little one. ఇల్లు ఎంత ఉంటుందండి మన ఇల్లు సైజు? What's the size of your office? Where you are working? ఒకవేళ ఆఫీసులో కనుక ఎంత ఈ పరిధిలో మీరు పనిచేస్తారు? What was the size of the office Daniel worked? కానీ దానియేలు పనిచేసినటువంటి ఆఫీస్ యొక్క సైజు ఎంత పెద్దగా ఉంటుంది? From east to west, it's a so large kingdom. అది చాలా పెద్ద రాజ్యము. అన్ని కూడా ఆయన చూసుకోవాలి. He was just a believer as we. He just believed as we believed. మనం ఏదైతే నమ్ముతున్నామో ఆయన అదే నమ్ముతున్నాడు. మనం ఎలాగా విశ్వాసగా ఉన్నామో ఆయన కూడా అదే విధంగా విశ్వాసగా ఉన్నాడు. But he prayed every day, not one day. Every day he prayed 3 times. చూడండి, అలా అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి అంత బిజీగా ఉన్నప్పటికి కూడా ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. I want to ask you a personal question. ఒక ప్రత్యేకంగా వ్యక్తిగతమైన ప్రశ్న అడగనివ్వండి. How is your personal life? మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది? How many times you prayed a day?
రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? or how many time you spend in your prayer? మీ ప్రార్థనా జీవితంలో లేదా ప్రార్థనా సమయానికి ఎన్ని గంటలు వెచ్చిస్తున్నారు? If it not is enough, what is your excuse? ఇది ఒకవేళ మీరు దానికి సమాధానం చెప్పగలరు మీరు? Before Daniel, I and you cannot say any excuse. దానియేలు ముందు మనం చూసుకుంటే కనుక మనం ఎలాంటి సాకులు చెప్పగలం? ఏం చెప్పలేం. Are you praying every day for your own believers in this Chindal church? Each and every believer? మీరు ప్రతిరోజు కూడా కనీసం మీ సంఘంలో ఉన్నటువంటి చింతల సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? Are you praying ప్రార్థన every చేస్తున్నారా? day for each children, each family and everyone? ప్రతిరోజు కూడా ప్రతి పిల్లల గురించి లేదా పిల్లగాడి గురించి, ప్రతి కుటుంబం గురించి, ప్రతి స్త్రీ పురుషుడి గురించి, యవనస్తు గురించి ప్రార్థన చేస్తున్నారా? Are you praying? ప్రార్థన చేస్తున్నారా? Every day? ప్రతిరోజు కూడా. No. If you are not praying, who will pray for your church? చూడండి, మీరే ప్రార్థన చేయకపోతే మీ సంఘం గురించి ఇంకెవరు ప్రార్థన చేస్తారు? Shall others will pray for you? ఎవరన్నా బయట వాళ్ళు చేయాలా మీకోసం స్పెషల్గా? You know each person in this church and it is your responsibility to pray for them. చూడండి, ఈ సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి మీకే తెలుసు కదా, వాళ్ళ పేర్లు ఊర్లు అన్నీ మీకు తెలుసు కదా, వాళ్ళ సమస్యలు మీకు తెలుసు కదా. మీకు లేకపోతే బాధ్యత ఇంకెవరికి ఉంటుంది? We need to pray for our believers. మనము మన విశ్వాసుల గురించి మనం ప్రార్థన చేయాలి. I know that you are busy. అయినా మీరు చాలా బిజీగా ఉంటున్నారు. But you take a decision. అయితే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. If God gave me grace, దేవుడు కృపనిస్తే కనుక I will pray. నేను ప్రార్థన చేస్తాను. Will you take such a decision? అలాంటి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోగలరా? How many hours you have in a day? ఎన్ని రోజులు, మరి ఎన్ని గంటలు ఉంటున్నాయి రోజుకి? How many hours are here for one day? ఒక రోజుకి ఇక్కడ మరి మీ ఊర్లో ఎన్ని గంటలు ఉంటున్నాయి? 24. Daniel also. దానియేలుకు కూడా 24 గంటలే ఉన్నాయి రోజుకి. As the Lord asked Peter, even for 1 hour you cannot be with me? పేతురుని ప్రభు అడుగుతున్నాడు, పేతురు ఒక గడి అయినను మేల్కొని నాతో ప్రార్థన చేయలేవా అని. That's a question for us. ఈ ప్రశ్న మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు. We and Daniel always stand before the Lord. మనము దానియేలు అందరం కూడా దేవుని ఎదుట నిలబడాలి. And one day Lord asked me, Tomichan, how was your prayer? దేవుడు ఒకరోజు ప్రశ్నిస్తున్నాడు, టామిచన్ నీ ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది? Lord, I was very busy. I have no time to pray. Many times my prayer was not so good. ఒకవేళ ప్రభువా నేను చాలా బిజీగా ఉన్నాను, నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోయాను, అంత ప్రార్థనా జీవితం లేదు. Then the Lord will call. అప్పుడు దేవుడు పిలుస్తాడు. Whom? ఎవరిని పిలుస్తాడు తెలుసా? Lord will call Daniel. దానియేలు పిలుస్తాడు అనమాట. Are you busier than Daniel? పిలుస్తాడు అనమాట. దానియేలు కన్నా నువ్వు ఇంకా బిజీగా ఉన్నావా అని అడుగుతాడు. Were you busier than Daniel? నువ్వు నిజంగా దానియేలు కంటే అంత బిజీగా ఉన్నావా? Today the Lord will told us, He will tell us that you need not pray if you are more busier than Daniel. చూడండి, దేవుడు అడుగుతున్నాడు, ఒకవేళ దానియేలు కంటే నువ్వు ఎక్కువగా బిజీగా ఉంటే నిజంగా ఓకే ప్రార్థన చేయొద్దు. If you are not that much busier, then you need to pray. దానియేలు కంటే అంత బిజీగా లేకపోతే కనుక తప్పకుండా ప్రార్థన చేయవలసిందే. Why cannot we take such a decision? మరి కాబట్టి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? One time, not 3 times, one time I will pray for spend 1 hour. 3 సార్లు కాకపోయినా ఒక్కసారైనా ఒక గంట అయినా ప్రార్థన చేస్తాను ఒక తీర్మానం ఎందుకు తీసుకోకూడదు? We have no ability to continue. I will depend upon the grace of the Lord. I want. Lord, help me. నేను మరి ఈ విషయంలో అంత నిలకడగా ఉండలేకపోలేనేమో, అయినా కూడా దేవా నాకు సహాయం చేయి, నీ కృప కావాలని ప్రార్థించి మనం అలాంటి తీర్మానం తీసుకోవాలి. See, how was his Bible study? తర్వాత ఆయన బైబిల్ చదివేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, if we read about him, we will let's turn to Daniel 9:1. ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ఈయన బైబిల్ చదివే విషయం ఏ విధంగా ఉంది? Daniel 9:1-3. 9వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ఉన్న వచనాలు మనం చూద్దాం. మాదీయుడగు అహష్వరేసు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయును. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు అను నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుని. See, he was excellent in prophecy.
చూడండి, ఈయన మరి ప్రవచనాలనే నెరవేర్పులు లేదంటే ప్రవచనాల గురించినటువంటి విషయాల్లో కూడా చాలా జ్ఞానంగా ఉన్నాడు. Chapter 9 verse 2 we read that he took the book of Jeremiah ఇక్కడ మన 2వ వచనంలో మనం చూస్తే ఇర్మియా ప్రవక్త యొక్క గ్రంథాన్ని ఆయన తీసుకున్నాడు. and he studied that book ఆ యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. and he understood many prophetic things told by Jeremiah. ఇర్మియా రాసినటువంటి అనేక మరి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలను ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. From where he get the time for studying all these prophecies? మరి ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా చదవడానికి ఆయనకు సమయం ఎక్కడి నుంచి వచ్చింది? Till he died, he was in the service. ఆయన చనిపోయే వరకు కూడా ఆయన ఈ యొక్క సేవలోనే ఉన్నాడు. But from the busy timetable, he took time for prayer and Bible study. కానీ ఆయన జీవితాంతం మరి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసినప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించాడు, బైబిల్ చదవడానికి సమయాన్ని కేటాయించాడు. How is our Bible study, brothers and sisters? మరి సహోదరులారా, మన బైబిల్ చదివే విధానం ఏ విధంగా ఉంది? Do you know the 70th year prophecy of Jeremiah? మరి ఇర్మియాలో రాయబడినటువంటి 70 సంవత్సరాల ప్రవచనం గురించి మీకు తెలుసా? We are not familiar with Jeremiah. అలా ఇర్మియా ఎవరు అని అడగండి. Are you familiar with, that is the Old Testament? Are you familiar with the Revelation? That's another prophetic book in New Testament. Anyway, we cannot escape. ఒకవేళ ఇది తెలియకపోయినా కూడా మరి నూతన నిబంధనలో ప్రకటన గ్రంథం ఉంది, అందులో కూడా ప్రవచన విషయాలు ఉన్నాయి. కాబట్టి నాకు అది తెలియదు అని చెప్పడానికి లేదు, ఇది ఉంది మనకి కనీసం. This is Lord's message. ఇది ఈ యొక్క బైబిల్ అనేది దేవుని యొక్క సందేశం. Many of us have time to read the messages in our mobile. మనం చాలాసార్లు మనం మొబైల్లో వచ్చేటువంటి మెసేజ్ చదవడానికి ఇష్టపడుతున్నాం, కానీ that spoils our time. అదంతా కూడా మన సమయాన్ని తినేస్తూ ఉంది. We have no time now to read the Bible and to prayer. That is the situation. ఈ యొక్క పరిస్థితిలో చాలా మంది బైబిల్ చదవడానికి సమయం లేదు, ప్రార్థన చేయడానికి సమయం లేదు, కానీ ఫోన్లో మాత్రం వాళ్ళ సమయాన్ని అంతా కూడా వృధా చేయడానికి మాత్రం చాలా సమయం ఉంది. Do you have a prayer read through in the yearly? You are reading the Bible one time from Genesis to Revelation. You have such a program? చూడండి, మరి ప్రతి సంవత్సరం కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతున్నారా బైబిల్ని? అలాంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారా? ప్రణాళిక ఉందా? How many times you have read the Bible? ఎన్నిసార్లు Bible? బైబిల్ మొత్తాన్ని ఎన్నిసార్లు చదివి ఉన్నారు? Just reading. బైబిల్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి ఎన్నిసార్లు చదివి ఉన్నారు? So Daniel was very busy. దానియేలు చాలా బిజీగా ఉన్నాడు. He was ruling a kingdom. ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. He was the prime minister there. అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. But he was not busy that he have not time for the Lord. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా ఆయన దేవునికి సమయం కేటాయించలేనంత బిజీగా అయితే లేడు. If we are busier and we have no time to the Lord, ఒకవేళ మనం దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీగా ఉంటే గనక you have to examine ourselves. మనం నిజంగా మనం పరీక్షించుకోవాలి. Our priorities are not correct. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో అవి సరైనవి కావు. I and you, నువ్వు నేను కూడా, I want we to, when I studied this Daniel, I also decided to reschedule my timetable. ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నేను కూడా నా యొక్క టైం అంతా కూడా లేకపోతే నా ప్రణాళికలన్నీ కూడా మార్చేసుకొని కొత్త ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. Let us today decide. I will read Bible in an year, all the year. I will, from Genesis to Revelation, I will read each year and every year. చూడండి, కనీసం మనం ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకొని మన యొక్క ప్రయారిటీస్ కానీ మన యొక్క ఏదైతే ముఖ్యం అనుకున్న వాటిని మార్చుకొని బైబిల్ చదవడానికి సమయాన్ని కేటాయించాలి. కనీసం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ సంవత్సరంలో ఒకసారన్నా పూర్తి చేయడానికి మనం ప్రణాళిక చేసుకోవాలి. Now it is November. ఇది మరి నవంబర్ మాసం. Only 2 months left. 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. You can complete New Testament. If you start with Matthew, December you can complete Revelation. Just read. కనీసం మీరు ఇప్పుడు ప్రారంభించినా కూడా మత్తయి సువార్త నుంచి క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం వరకన్నా పూర్తిగా చదవచ్చు. Will you read? చదువుతారా? Let's take such a decision. You can take. If we depend upon the Lord, Lord will help us. అలాంటి నిర్ణయాలు తీసుకోండి, ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. If you are very slow to read, ఒకవేళ నువ్వు చదవడం చాలా స్లోగా ఉంటే కనుక then you can cover the 4 Gospels. అట్లీస్ట్ 4 సువార్తలను చదవండి. Something is better than nothing.
ఏమీ లేకపోవటం కన్నా ఏదో ఒకటి ఉంటాం బెటర్ కదా, గుడ్డి కన్నా మెల్లనయం. Star. That's how, see, uh, how they went to moon in 1969, చూడండి, the American people. అమెరికాలో వాళ్ళు 1969లో చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు? Then they first take a step they took, then they reached the moon. వాళ్ళు వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు, దానికి ప్రణాళికలు సిద్ధపరిచారు, ఆ విధంగా వాళ్ళు వెళ్ళగలిగారు. If you don't take the first step, how can we move? కాబట్టి ఏదో ఒక అడుగు వేయకపోతే ఏ విధంగా ముందుకు కదులుతారు? So he was consistent in his faith and career. కాబట్టి ఆయన యొక్క తన వృత్తిలోనూ అదేవిధంగా తన యొక్క ఆత్మీయతలో కూడా విశ్వాసంలో కూడా చాలా నిలకడగా ఉన్నాడు. That is the peculiarity of his faith and career. ఆయన యొక్క విశ్వాసంలో అది చాలా గొప్పగా ఉంటుంది. Secondly, రెండో విషయాన్ని మనం చూస్తే he had an open faith. ఆయన తనకి బహిరంగంగా ఒక గట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. Daniel was not a secret believer. దానియేలు ఒక రహస్య క్రైస్తవుడు కాదు. He was not a secret believer. ఆయన ఒక రహస్య క్రైస్తవుడు కానే కాదు. He made his faith public. ఆయన తన విశ్వాసాన్ని బహిరంగపరిచాడు. Others understood what he believes and its expressions. అందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు ఆయన విశ్వాసం ఏంటి, ఆయన దేన్ని ఫాలో అవుతున్నాడు, దేన్ని నమ్ముతున్నాడు అనేది ఆయనకు అర్థమవుతూ ఉంది. Let's turn to chapter 6 verse 5. 6వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే దానియేలు గ్రంథంలో, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందను అతనిలో లోపము కనుగొనలేమని కొనిరి. So they waited. They know that they can catch him only related to his faith. వాళ్ళు అనుకుంటున్నారు అనమాట, ఈయన్ని మరి వర్క్ విషయంలో పట్టుకోలేకపోతున్నాం, ఏ తప్పు చేయట్లేదు, ఈయన కేవలం ఆయన విశ్వాసం ద్వారా మాత్రం అతను పట్టుకోవచ్చని వాళ్ళు ఆలోచిస్తున్నారు. Then they observe. They know that 3 times he will pray. వాళ్ళకి అర్థమైపోయింది అనమాట, ఈయన 3 సార్లు ప్రార్థన చేస్తాడు, ఇందులో ఏమైనా మనం పట్టుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు. Then they observed. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. Then they find. వాళ్ళు ఒక విషయాన్ని పట్టుకున్నారు. So they know that he will pray 3 times. వాళ్ళకి అర్థమైంది ఈయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. So it was open to others. ఇది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. So he often they know that he in his busy schedule he often related to heaven. He often prayed to the Lord and he was a hot relationship with the heaven. వాళ్ళందరికీ అర్థమైపోయింది ఈయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా మరి తన యొక్క విశ్వాసాన్ని దేవునికి కనపరుస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. The people in the palace knew his prayer habits. ఆయన యొక్క ప్రార్థన అలవాట్లని అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. So he was a courageous man. ఈయన చాలా ధైర్యవంతుడు. So when the crisis arose, అక్కడ సమస్య వచ్చినప్పుడు he was not disturbed. ఆయన ఏమాత్రం కూడా చలించలేదు. He was calm. ఆయన మౌనంగా ఉన్నాడు. He knows what to do. ఏం చేయాలో ఆయనకు తెలుసు. See, we know that he worshipped the Lord and prayed. ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. What to that prayer will took his life. మరి ఆయన ప్రార్థన చేశాడు కదా, మరి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడా? What is there to worship? ఆయన దేన్ని ప్రార్థన చేస్తున్నాడు? When a crisis arose, ఆయన సమస్యలో ఆయన ముందుకు వచ్చినప్పుడు that threatened our life, అది మన యొక్క జీవితాన్ని ప్రశ్నార్థకంగా లేదా ప్రమాదకరంగా ఉన్నప్పుడు how shall we pray? మనం ఏ విధంగా ప్రార్థన చేస్తాం? We will say, Lord, help me and bless me, Lord, save me. ఒకవేళ మనం ఆ పరిస్థితిలో ఉంటే మనం కనుక ఇలాంటి సమస్యలు వచ్చినాయి, ప్రభువా నన్ను కాపాడండి కాపాడండి మొరపెట్టేవాళ్ళం. We won't get much time to worship the Lord. ఇంకా మనం దేవుని ఆరాధించడానికి అసలు సమయం తీసుకోవేమో. He worshipped the Lord. ఆయన చూడండి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, అంటే అంత నిశ్చలంగా ఉన్నాడు. So he had it's an open faith and others knew his testimony. అంటే ఆయన విశ్వాసం అనేది అందరికి కూడా బహిర్గతమైంది, అందరూ కూడా గమనిస్తున్నారు, ఈయన ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని ఆరాధిస్తున్నాడు అన్న విషయం అందరికి తెలిసిపోయింది. So others know you are a believer. కాబట్టి మరి మిగిలిన వాళ్ళు నువ్వు ఒక విశ్వాసం అన్న సంగతి గుర్తిస్తున్నారా? Are we a secret believer? లేదంటే మీరు రహస్య క్రైస్తవులుగా ఉంటున్నారా? If you made our faith open, ఒకవేళ మనం కనుక మన విశ్వాసాన్ని బహిరంగంగా చేస్తే many temptations won't take us. They won't come reach us. మనం అనుకుంటా చాలా శోధనలు మనకు వస్తాయని, కానీ రావు. If children are studying in schools or in hostels, if they reveal their faith, that itself will save them from many crises and many temptations. ఒకవేళ వాళ్ళు కనుక తమ విశ్వాసాన్ని వాళ్ళు బహిరంగపరచుకుంటే చాలా ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు రక్షించబడతా ఉంటారు. He was openly stood for the Lord. కాబట్టి ఈయన దానియేలు ధైర్యంగా బహిరంగంగా దేవుని కోసం నిలబడ్డాడు. So he witnessed the Lord wherever he was.
ఆయన ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ దేవునికి సాక్షార్థంగా ఉంటున్నాడు. Let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం ఈ సమయంలో. How many are living with us? ఎంతమంది మనతో ఉంటున్నారు? And if we never share the gospel with them, మనం వారితో ఎప్పుడు కూడా మరి స్వార్థను పంచుకోకుండా ఉంటే how కనుక shall they know the gospel? ఏ విధంగా వాళ్ళు స్వార్థను తెలుసుకుంటారు? How shall they be saved? వాళ్ళు ఏ విధంగా రక్షణలోనికి నడిపించబడతారు? In book Ezekiel, హిజ్కియా గ్రంథం మనం చూస్తే chapter 3, 3వ అధ్యాయం, there the Lord told Ezekiel, అక్కడ యెహెజ్కేలుకి దేవుడు మాట్లాడుతున్నాడు. if the wicked man died, verse chapter 3, if you are not sharing the gospel with the wicked man and he die in his wickedness, I will ask his blood from you. That is it's 18 or 16 we can start. ఓకే, 16వ వచనంలో చూడండి. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా, నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వాని హెచ్చరిక చేయకి ఉండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. 19. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియ నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకొందువు. See, here the Lord said, you are the watchman. ఇక్కడ ప్రభు ఏమంటే నువ్వు ఒక కావలి వాడివి. I am appointed you as a watchman. నిన్ను ఒక కావలివానిగా నేను నియమించాను. What's your responsibility? నీ యొక్క బాధ్యత ఏంటి? Tell the wicked అక్కడ దుర్మార్గుడు ఉంటే కనుక వాడికి చెప్పండి, to repent మారు మనసు పొందమని చెప్పండి, and do good things. మంచి క్రియలు చేయమని చెప్పండి. If you do not tell him that, ఒకవేళ నువ్వు ఆ విషయం కనుక అతనికి చెప్పకపోతే he will die in his wickedness. అతడు తన దుర్మార్గతలో ఉండే అదే విధంగా చనిపోతే కనుక, But 18, his blood I will require at your hand. అతని యొక్క రక్తమును గురించి నేను నిన్ను ప్రశ్నిస్తాను, లేకపోతే నువ్వు ఉత్తరవాది అవుతావని ప్రభు అంటున్నాడు. When you read or you heard the death of someone, if someone died related to you, ఒకవేళ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే బంధువులు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ వార్త మీరు విన్నారనుకోండి, just look upon our hands. ఒకసారి మన చేయి వైపు చూడండి. Jesus' blood is upon my hand. ఆ యొక్క రక్తము నా చేతుల మీద ఉందా అని. If you don't share the gospel with him, ఒకవేళ నువ్వు అతనికి స్వార్థ చెప్పకపోతే కనుక you are responsible. మనం బాధ్యత వహించాలి ఆ So విషయం. Lord said to Ezekiel, and not I. నేను చెప్పట్లేదు ఈ మాటలో, దేవుడే యెహెజ్కేలుకి చెప్తూ ఉన్నాడు. When I heard the news of death of someone, ఎవరైనా చనిపోయారన్న వార్త విన్నప్పుడు I think I just had I any time shared the gospel with him? ఒకసారి ఆలోచించుకోవాలి, నేను ఎప్పుడైనా ఇతనికి మరి స్వార్థ చెప్పానా చెప్పలేదా అని. Have I shared? నేను చెప్పానా లేదా? If you shared the gospel and he won't accept it, you saved yourself. That is, ఒకవేళ ఆయనకి స్వార్థ చెప్పావా ఆయన నమ్మలేదు అనుకోండి, నీకు సంబంధం లేదు. you delivered your soul. నువ్వు నీ ఆత్మను రక్షించుకుంటావు. So we are responsible. కాబట్టి మనం బాధ్యత వహించాలి. I know that you shared the gospel in all near the places. I am so glad to hear that. మీరు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్వార్థ చెప్తున్నారు, వింటూ ఉన్నాను, దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. We must increase in that. ఈ విషయంలో మరింతగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. It's our responsibility. కాబట్టి ఇది మన బాధ్యత. Thirdly, let's attend to Daniel's faith. It was consistent, and he was. We know that he's an open faith, and thirdly, his faith was an influencing faith. చూడండి, ఈయన విశ్వాసాన్ని మనం చూస్తే మొదటిగా ఆ విశ్వాసం నిలకడగా ఉందని చూస్తున్నాం. రెండవదిగా ఆ విశ్వాసము బహిర్గతమైనటువంటి విశ్వాసం అని, మూడవదిగా చూస్తే అది ప్రభావితం చేసేటువంటి విశ్వాసం. So 15 we start 15. So in earlier we know that in the verse 10 he knelt down and prayed. మనం 10వ వచనంలో చూసాము, ఆయన మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు, మనం గమనించాం. He openly disobeyed the decree of the king. ఆయన దర్యావేషి యొక్క శాసనాన్ని బహిరంగంగా ఆయన దానికి అవిధేయత చూపిస్తూ జరిగింది. But he was an influencing person. His faith influenced the king also. ఆయన ఎంతగా ఆయన విశ్వాసం ఇతరులను ప్రభావితం చేస్తుందంటే రాజుని సహితము ఆ విశ్వాసం ప్రభావితం చేసింది.
So you see when one man disobeyed the decrees of a king, చూడండి, ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా కానీ రాజు యొక్క శాసనాన్ని ఉల్లంఘిస్తే, when you disobey the ordinance of the king, you will be killed. ఒకవేళ నువ్వు రాజు యొక్క శాసనాన్ని ఉల్లంఘిస్తే నువ్వు చంపబడతావు. See, Daniel disobeyed the king. ఇక్కడ చూస్తే దర్యావేష్కి రాజుకి దానియేలు మరి లోబడలేదు. They made it to note to the emperor. ఈ విషయం రాజుకు తెలిసింది. Then what is the response of the king? 14th. అక్కడ రాజు యొక్క స్పందన ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. 14వ వచనం చూస్తే 14వ వచనం, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలు రక్షింపవలనని తన మనస్సును దృఢపరచు చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. 18 the first part. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయింది. The king is like a Jew. He is fasting. There's a fasting and prayer. The Babylonians never fast and prayer, but now the king is took fasting and prayer. చూడండి, యూదులు మాత్రమే ఉపవాస ప్రార్థనలు చేస్తారు, కానీ ఇక్కడ మరి బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజు ఆయన దానియేలు గురించి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసేటువంటి పరిస్థితికి వచ్చాడు. See his response, he was greatly displeased with him. He set his heart to deliver Daniel. చూడండి, ఆయన హృదయం అంతా కూడా దానియేలుని ఎలాగైనా విడిపించాలని ఆలోచన చేస్తూనే ఉన్నాడు. హృదయం అంతా వ్యాకులు పడతా ఉన్నాడు. The response of a king towards a disobedient citizen, it's a subject. చూడండి, ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఒక రాజు యొక్క ఆజ్ఞకి తిరస్కారం చేసినటువంటి వ్యక్తి పట్ల రాజు యొక్క స్పందన ఏ విధంగా ఉంది? Why? ఎందుకు అంతగా ఆయన బాధపడుతున్నాడు? Daniel, through his character and his service, he influences the king, and his faith influenced the king. ఎందుకంటే దానియేలు యొక్క విశ్వాసము, దానియేలు యొక్క ప్రవర్తన, దానియేలు యొక్క పని రాజుని సహితము అంతగా కదిలించి వేసేసింది. How did Darius learned fasting? ఈ ఉపవాసం ఉండాలనేటువంటి విషయాన్ని దర్యావేషు ఏ విధంగా తెలుసుకున్నాడు? దానియేలు ద్వారానే ఆయన కూడా నేర్చుకున్నాడు. ఉపవాసం ఉండాలి, సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని. See, let us close by reading. After the story, the others were killed and Daniel was saved from the lion's den. All the Sunday school students also knows. ఈ విషయం మీకు తెలుసు కదా, దానియేలు సింహపు గుహలో పడవేయటం, మరి దానియేలు రక్షించబడతాడు, వేరే వాళ్ళు వేసినప్పుడు ఏమో సింహాలు వాళ్ళని తినివేయటం, ఇవన్నీ కూడా అందరికి తెలిసిన విషయమే. What's the result? Let us read 6:25 to 27. మరి అక్కడ వచ్చినటువంటి ఫలితం ఏంటో మనం చూద్దాము. 25 నుంచి 27 వరకు చూస్తే, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండు వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన సింహముల నోట నుండి దానియేలును రక్షించెను అని రాయించెను. See, the gospel was preached to the entire nation. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రాజ్యమంతా కూడా సువార్త ప్రకటించబడింది. The gospel of monotheism was, who is the living God, that is published by the king. చూడండి, దేవుడు ఒక్కడే, ఆయన జీవం కలిగిన దేవుడు అన్నటువంటి విషయాన్ని ఆ యొక్క బహుదేవతారాధన ఉన్నటువంటి ప్రాంతాల్లో అందరికీ వ్యాప్తి చెందింది. One scholar said, ఒక పండితుడు ఏమంటున్నాడంటే, Daniel was a single man army. ఇక్కడ దానియేలు ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీగా పనిచేస్తూ ఉన్నాడు. Why the Israel was called and chosen? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు పిలువబడ్డారు? ఎందుకు వాళ్ళు ఏర్పరచబడ్డారు? Lord wants Israel to stood for the monotheism and for the living God. ఎందుకు వాళ్ళు పిలువబడ్డారంటే జీవం కలిగిన దేవుని కొరకు వీళ్ళు దేవుడు ఒక్కడే అన్న విషయం కోసం వీళ్ళు నిలబడి అనేకులకు తెలియపరచాలి. Through their character and through their consistent faith, the whole world may know who is God. వాళ్ళ యొక్క నిలకడైనటువంటి విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి నిజమైన దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు అనేటువంటి విషయాలు లోకమంతా తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. But they failed. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ విషయంలో విఫలమయ్యారు. The nation Israel failed to be a testimony to the world. ఈ యొక్క లోకానికి సాక్ష్యం వాసినటువంటి
ఆ పరిస్థితిలోంచి వాళ్ళు విఫలమైపోయారు ఇశ్రాయేల్ దేశం. Then they were destroyed and they were captives in Babylon. వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు, తర్వాత చెరలుగా పట్టబడ్డారు. See where Israel failed. ఎక్కడైతే ఇశ్రాయేల్ దేశం Daniel పాడైందో won. Daniel won. అక్కడ దానియేలు He గెలిచాడు. stood for as a one single man army. ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీగా ఆయన దేవుని కోసం He నిలబడ్డాడు. stood for the faith. ఆయన విశ్వాసం కోసం And the నిలబడ్డాడు. whole world know who is the living God. ఇప్పుడు లోకమంతా తెలుసుకుంది నిజమైన దేవుడు ఎవరు అని. Daniel said, his kingdom is eternal kingdom. ఆయన అంటున్నాడు అనమాట, రాజు అంటున్నాడు ఆయన రాజ్యము యుగయుగములుండును. He is living God. ఆయన జీవము కలిగిన దేవుడు. I will die. నేను ఒకరోజు చనిపోతాను. Lord will stand. But And his kingdom will stand. దేవుడు నిరంతరం ఉండేవాడు, ఆయన రాజ్యము తరతరములుండును. So that's the life of Daniel. అది దానియేలు యొక్క జీవితం. That is the influence of his faith. ఆయన యొక్క విశ్వాసం ఆ విధంగా ప్రభావితం చేస్తూ ఉంది. Brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరులు, let's examine ourselves. మన యొక్క జీవితాలను పరీక్షించుకుందాం. Where we stand. ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఏ విధంగా మనం ఒక స్టాండ్ తీసుకుంటున్నాం. How is our spiritual life under testimony? మన యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంటుంది. If we have failure, let us ask the grace of the Lord. ఒకవేళ మనం ఈ విషయాలు కనుక వెనకబడిపోయినా లేకపోతే విఫలమైనా కూడా దేవుని యొక్క కృప కోసం మనం ప్రార్థన చేద్దాం, దేవుడి సహాయాన్ని కోరుకుందాం. Lord will strengthen us and bless us. దేవుడు మనల్ని బలపరిచి దీవించును గాక. May God bless us all. దేవుడు అందరిని దీవించును గాక. Amen. ఆమేన్. ఆమేన్.